హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సతీభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సంధ్య సంజయ్ల పెళ్లిని జరగనివ్వను అని అన్న సత్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. క్రిష్, సత్య ఎందుకు గట్ల మాట్లాడిందో నాకు అర్థమైతలేదు. నేను సత్యతో మాట్లాడి తెలుసుకుంటా అని అంటాడు. అప్పుడు రుద్ర, నీ పెండ్లాంకి బలుపు రచిన్న గందుకే గట్ల మాట్లాడిపోయింది. మనం కుటుంబం అన్నా మనమన్నా మరీ ముఖ్యంగా బాపన్నా అసలు భయం లేకుండా పోతుంది, గౌరవం లేకుండా పోతుంది, అందరినీ లెక్క చేయకుండా మాట్లాడుతోంది, ఆఖరికి నిన్ను కూడా లెక్క చేయకుండా ఎలక్షన్లలో పోటీ చేస్తోంది అని అంటాడు. అప్పుడు క్రిష్, అన్న ఎలక్షన్ల మాట ఈ నడుమిట్లా తీసుకురాకు అని అంటాడు. అప్పుడు భైరవి, మీ అన్న దాంట్లో తప్పేముందిరా, నీ పెండ్లం చేస్తున్నదే కదా అంటున్నాడు, మధ్యలోకి తీసుకురాకంటవింది అని అంటోంది. అప్పుడు క్రిష్, అమ్మ ఇది సంజయ్ సంధ్యల పెళ్లి మ్యాటర్, సతీ ఎందుకు అలా మాట్లాడిందో నేను కనుక్కొని మీకు చెప్తాను, అంతేగాని సతీ గురించి తప్పుగా మాట్లాడకండ్రి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ గదిలోకి వెళ్ళగానే, సత్య నువ్వు ఎందుకని సంధ్య సంజయ్ల పెళ్లికి అడ్డుపడుతున్నావు, ఎందుకని గట్ల మాట్లాడినావు, ఎందుకంత కోపం సత్య నీకు అని అంటాడు. అప్పుడు సత్య, ఎందుకంటే సంధ్య సంజయ్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు క్రిష్, అందుకని అలా మాట్లాడాను అని అంటుంది. అప్పుడు క్రిష్, అదే సత్య, ఎందుకు ఇష్టం లేదు నీకు, ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది కదా, అదేంటో చెప్పు అని అంటాడు. అప్పుడు సత్య, ఎందుకంటే సంజయ్ మంచివాడు కాదు కాబట్టి అని అంటుంది. అప్పుడు క్రిష్, ఏంటి సత్య, సంజయ్ మంచివాడు కాదా, సంజయ్ మంచివాడు కాదు అని నువ్వెట్లా చెప్తున్నావు అని అంటాడు. అప్పుడు సత్య, ఎందుకంటే ఆ సంజయ్ ప్రవర్తన ఏంటో నీకన్నా నాకే బాగా తెలుసు క్రిష్ అని అంటుంది. అప్పుడు క్రిష్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా సత్య, బ్రో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నువ్వు సంజయ్ని మన పెళ్ళి తర్వాత నుండే చూస్తున్నావు, నాకన్నా నీకు సంజయ్ బిహేవియర్ ఎక్కువ తెలుసు అంటున్నావేంది అని అంటాడు. అప్పుడు సత్య, ఆ సంజయ్ నన్ను పర్మిషన్ అడగకుండా నన్ను అసభ్యకరంగా 2 సార్లు ఫోటోలు తీశాడు క్రిష్, అది నీకు కూడా తెలుసు, అదేమన్నా అంటే మా బ్రో క్యాజువల్గా తీశాడు, మా బ్రోకి అలాంటి ఆలోచన లేదు, మా బ్రో చాలా మంచివాడు అని అంటున్నావు అని అంటోంది. అప్పుడు క్రిష్, మరి గంతే కదా సత్య, సంజయ్ చాలా మంచివాడు, సంజయ్ని పెళ్లి చేసుకుంటే సుఖపడుతుంది, సంతోషంగా ఉంటుంది, నువ్వెందుకని వాళ్ళ పెళ్లి విషయంలో గిట్లా అడ్డుపడుతున్నావు అని అంటాడు. అప్పుడు సత్య, ఎందుకంటే అలాంటి వాడికిచ్చి నా చెల్లికి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు క్రిష్, అందుకని ఇలా మాట్లాడుతున్నాను, ఎవరు చెప్పినా కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకోను, మాట కాదని సంధ్యకి సంజయ్లకి పెళ్లి చేయాలని చూస్తే నేను ఖచ్చితంగా అడ్డుపడతాను, వాళ్ళిద్దరికి పెళ్లి జరగనివ్వకుండా చేస్తాను అని అంటుంది. అప్పుడు క్రిష్, ఎందుకు సత్య గింత కఠినంగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు నీ మనసులో ఏదో దాచుకొని గిట్లా మాట్లాడుతున్నావు, నా దగ్గర ఏదన్నా కారణాన్ని దాస్తున్నావా, గదేందో బయటకి చెప్పు సత్య అని అంటాడు. అప్పుడు సత్య, అది నేను నీకు చెప్పలేను క్రిష్, నీ తమ్ముడు అలాంటి వాడు కాదు అని నువ్వు మళ్ళీ నాతోనే గొడవ పడతావు, నేను తట్టుకోలేను అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.